నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రసాదాల తయారీలో కల్తీ జరిగింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు నియమించినటువంటి సిట్ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెడీ చేస్తున్నారు. సో వీళ్లకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, న్యాయశాస్త్రం అంటే భయం లేదు, ఇప్పుడు హిందూ దేవుళ్ళంటే భక్తి లేకపోగా కామెడీ అయిపోయింది, అపహాస్యం చేస్తున్నారు. సో మీరేం చెప్పారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు పంది కొవ్వు వాడారని చెప్పారు కదా. మరి సిట్ అధికారులు ఇప్పుడు డైరెక్ట్గా ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు, అందులో ఉండేది వచ్చి పామాయిల్ కలిపి కొన్ని కెమికల్స్ కలిపి తయారు చేసినారని మాత్రమే ఉంది, కాబట్టి మీరు తప్పు. సో పామాయిల్తో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి లడ్డును పామాయిల్ కెమికల్తో తయారు చేస్తే తప్పేమీ లేదు, తినచ్చును అని చెప్పిందనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా పుంకాలుగా ఆ పోస్టులు పెట్టుకుంటా సునకానందాన్ని పొందుతున్నారు. సో సిట్ నివేదికలో ఏమని చెప్పిందంటే ఇక్కడ చూడండి, పామాయిల్ ఆ 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి అడల్ట్రేట్ అయినటువంటి గీ మాత్రమే సప్లై చేశారు. ఆ అడల్ట్రేట్ అయినటువంటి గీలో ఏమేమి ఉన్నాయంటే పామాయిల్ ఉంది, పాలోములిన్ ఉంది, కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళైతే నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంది? సో చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో పంది కొవ్వు ఆవు కొవ్వు అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ ఈ నివేదికలో ఇవ్వలేదు కదా అని చెప్పి వీళ్ళు దాన్ని ఏమంటారు మేధోమదనం చేసి కనుక్కొని వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇక్కడ కెమికల్ ఈస్టర్స్ కలిపారని ఉంది కదా, కెమికల్ ఈస్టర్స్ అనేది దేని ద్వారా తయారు చేస్తారని ChatGPTలో అడిగి చూడండి. కెమికల్ ఈస్టర్స్ అనేది ఆవు కొవ్వు పంది కొవ్వు అని అక్కడ కూడా డైరెక్ట్గా లేకపోయినా అనిమల్ ఫ్యాట్స్తో తయారు చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆ కెమికల్ ఈస్టర్స్ దేని ద్వారా తయారు చేస్తారని అడిగితే అనిమల్ ఫ్యాట్స్, ఇక్కడ చూడండి అడిగిండేదేమి అనిమల్ ఫ్యాట్స్ యూస్ చేసి కెమికల్ ఈస్టర్స్ తయారు చేస్తారా లేదా అని అడిగితే అవును అనిమల్ ఫ్యాట్స్ యూస్ చేసే తయారు చేస్తారని చాలా స్పష్టంగా ChatGPT కూడా చెబుతా ఉంది. సో ఇప్పుడు 50% అయ్యిండేది, సిట్ నివేదిక మాత్రమే ఇచ్చింది. సో ఒక్క చుక్క కూడా పాలు సేకరించినటువంటి డైరీలకు కమిషన్లకు కకృతిపడి ఒక్కొక్క కేజీకి 25 రూపాయలు కమిషన్లు తీసుకొని హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి వీళ్ళు, అంటే వీళ్ళకు హిందూ దేవుళ్ళన్నా హిందువుల సాంప్రదాయాలన్నా ఇష్టం ఉండదు అనుకోండి, అది వేరే సబ్జెక్టు, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. సో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డేం ఒకరు తినరు కదా, అంటే 100 కోట్ల హిందువులకు తినిపించినటువంటి ఈ దుర్మార్గులు ఇప్పుడు వచ్చి పామాయిలే కదా, పామాయిల్ కలిస్తే తప్పేముంది, ఇంకోటి ఏంది కెమికల్ నెయ్యి తయారు చేసే తప్పేముంది, ఆ నెయ్యినే కదా పెట్టారు, అసలు నెయ్యి కల్తీ అనేది సర్వసాధారణము, దానికి ఎందుకు మీరు బట్టలు దించుకుంటా ఉన్నారని చెప్పి లేఖిగా పోస్టులు పెట్టుకుంటావా, లేఖిగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు కెమికల్ ఈస్టర్స్ ఎక్కడి నుంచి కొన్నారు, ఆ కెమికల్ ఈస్టర్స్లో ఏమేమి కలిపినారని చెప్పి బయటకు గనక తీస్తే మొత్తం వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. ఆ కెమికల్ ఈస్టర్స్ని దేని ద్వారా తయారు చేస్తారు? యానిమల్ ఫ్యాట్ ద్వారా తయారు చేస్తారు. యానిమల్ ఫ్యాట్ అంటే మళ్ళీ మీరు ఆవు కొవ్వు పంది కొవ్వే చెప్పారు కదా, మరి ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు, జింక కొవ్వు ఉందని వాదించేటువంటి అవకాశాలు కూడా ఉంది. జింక కొవ్వు ఉండదు, ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని పెట్టరు, పెట్టింటే దున్నపోతు కొవ్వు లేకపోతే పంది కొవ్వే పెడతారు, తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి. సో మొత్తానికి వీళ్ళైతే కనుక ఒక మితండవాదాన్ని చేస్తున్నారు. ఆవు కొవ్వు పంది కొవ్వు ఉంది అని చెప్పి కోర్టులో వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నివేదికలో ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు అంటే వీళ్ళు చెప్పేది ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు, అయినా కూడా కల్తీ నెయ్యి వాడారు, పామాయిల్తో వాడారు, తప్పేమిటి అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. సో మీ వాదన ఎంత లేఖిగా ఉందంటే ఈ వాదనలు మొత్తం హిందువులు చూస్తున్నారు. సో మళ్ళా ఎన్నికలు వస్తుంది, మళ్ళీ బొక్కా బోర్ల పడడం ఖాయం, చూస్తూ ఉండండి. సో ఎందుకంటే మిమ్మల్ని హిందువులు క్షమించినా దేవుళ్ళు క్షమించరు. సో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట దిగజార్చేలాగా తరతరాలుగా శతాబ్దాలుగా ఆ పవిత్రతను కాపాడుతూ వస్తున్నారు. సో గవర్నమెంట్
గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా ఎవరు దాని జోలికైతే వెళ్ళేవాళ్ళు కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దరిద్రం ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చడమే వీళ్ళు వాళ్ళ నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. సో కరుణాకర్ రెడ్డి గారు చూస్తూ ఉంటాం, ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి ఆ భక్తులను భయభ్రాంతులకు గురి చేసి ఆ తిరుమల తిరుపతి యొక్క విశిష్టతను పవిత్రతను దిగజార్చేలాగా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సో ఈ నివేదిక యొక్క సారాంశం ఏంటంటే 600 పేజీల నివేదిక ఇచ్చారు. ఆ 600 పేజీల నివేదిక యొక్క మొత్తం సారాంశం ఏంటంటే 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యే అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. సో మొత్తం 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 235 కోట్ల రూపాయలు టీటీడీ డబ్బులను దుర్వినియోగం చేశారు. ఒక్కొక్క కేజీకి 25 రూపాయలు కమిషన్ల చొప్పున కమిషన్లకు కకృతి పడి ఉద్యోగులతో కుమ్మక్కయ్యి డైరీలను మభ్యపెట్టి ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి డైరీలకు కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చి కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేయించి హిందువుల దగ్గర తినిపించారు. ఆ కెమికల్స్ ఏ విధంగా తయారు చేస్తారంటే యానిమల్ ఫ్యాట్ ద్వారానే తయారు చేస్తారనేటువంటి విషయము ఇప్పుడు బయటపడింది. సో ఈ చాట్ జీపీటీని అడిగి చూడండి ఎట్లా తయారు చేస్తారని. సో అది కూడా బయటకు వస్తుంది. ఆ కెమికల్స్ ఏవేవి వాడారు మొత్తం బయటపడుతుంది. ఎందుకు తొందర ఎందుకు? సో ఇప్పుడు ఇంత పెద్ద సిట్ అవసరం లేదు, సుప్రీంకోర్టు అవసరం లేదు, హైకోర్టు అవసరం లేదు. 2019 నుంచి 24 వరకు మీరు దర్శనానికి వెళ్ళారా, వెళ్తే ప్రసాదాన్ని స్వీకరించారా, ఆ ప్రసాదంలో నెయ్యి వాసన వచ్చేదా, ఎన్ని రోజులు నిలవ ఉండేది ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత. సో అప్పుడు దర్శనానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉన్నింది. కానీ అప్పుడు వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలతో అతి బలంగా ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడితే కేసులు పెడతారు, ఇంటికి వచ్చి కొడతారు కాబట్టి భయంతో బిక్కుమంటూ వెయిట్ చేస్తా ఉన్నారు. 2024 ఎన్నికలు వచ్చింది, తోలు తీసి చేతిలో పెట్టి ఆ ప్రతిపక్ష హోదాను కూడా తీసేశారు. సో ఈ మీరు న్యాయస్థానాల కన్నుగప్పిన, హిందువుల కన్నుగప్పిన దేవుడు అనేవాడు ఒకడున్నాడు, చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవలసినటువంటి అవకాశం లేదు. అయినా కూడా ఎందుకు ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడంటే ఇలాంటి ఘోరాలు చేస్తే ఘోరాతి ఘోరంగా ఓడిపోకుండా ఏం జరుగుతుంది? సో అదే 2029లో కూడా రిపీట్ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.